ఎదురువాడు అనొచ్చు, ఇంకా ఏదైనా అనొచ్చు, కానీ దేవుడి పక్షాన్ని నిలబడితే మనకంటూ ఒక పేజీలో మన పేరు రాయబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక చిన్నది మీరు అందరూ బాగా తెలిసినది, ఎస్తేరు గ్రంథం మనం చూస్తుంటే 3వ అధ్యాయంలో పిల్లరా ఆ చిన్నది ఏం చేసిందంటే దేవుని యొక్క మాటలు లోబడటమే కాదు, తన పెంచిన మొదకైకి లోబడ్డది. తను ఎవరైతే పెంచుతూ వచ్చినారో, ఎవరైతే పోషిస్తూ వచ్చినారో, ఎవరైతే కేర్ తీసుకుంటూ వచ్చినారో ఆ కేర్ టేకర్కి పిల్లలు లోబడ్డది. అమ్మా, నీ వంశం గురించి కానీ నీ యొక్క వ్యవస్థ గురించి కానీ చెప్పొద్దు అన్నది. అక్కడేమో ఎలీషా గురించి, దేవుడి గురించి, సేవకుడి గురించి చెప్పింది. ఇక్కడ మొదకట్టిన మాట ఏంటంటే ఇక్కడ నువ్వు చెప్పొద్దు అన్నదండి. ఎంత వివేకం కావాలి అంటే ఆవేశంతో చెప్పే సందర్భంలో చెప్పాలి, వివేకంతో మౌనంగా ఉండే టైంలో మౌనంగా ఉండాలి. అలా అంటే మౌనంగా ఉన్నది ఆ చిన్నది ఆ దేశానికి రాణి అయింది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అంటే వివేకంగా ప్రవర్తించిన వారు దేశానికి రాణిగా ఉన్నారు. కాబట్టి పిల్లల పరిశుద్ధతను మనం చూస్తున్నాం. దేవాది దేవుడిచ్చే గొప్ప బహుమతి ఏంటంటే గర్భఫలము. ఆ గర్భఫలం దేవుడిని ప్రేమించి వారి ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థించి రక్షణ పాలు ఇచ్చాడు, విక్టర్ పాలు ఇచ్చాడు. ఆయన ప్రార్థన కొనసాగిస్తున్నాడు. ఖచ్చితంగా నాకు దేవుడు బహుమానం ఇస్తాడు, అవి అందిస్తాడని చెప్పేసి ఒక నమ్మకంతో, అంటే ఆ బహుమానం స్త్రీగా ఉండాలని చెప్పేసి ఆశపడ్డాడు. ఆశపడ్డట్టుగా దేవుడు ప్రార్థన ఆలకించున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడి యొక్క శక్తిని, సేవకుల యొక్క మహిమను గుర్తించి అవసరంలో ఉన్న వారికి తెలియజేస్తే మనం ఆశీర్వదించబడతాం. అంతేకాదు దేవుడిచ్చిన బహుమానాన్ని, మన దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుడిచ్చిన కృపని మనం తలపోసుకుంటూ కూడా కృతజ్ఞత కలిగి జీవిస్తే రోజులాగా ఉంటాం. మౌనంగా ఉండి ప్రభు సన్నిధిలో ఉపవాసంతో ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే మనం మౌన స్థితిని దేశమంతా కూడా 127 సంస్థానాలు కూడా ఎస్తేరు రాణిగా ఉన్నదని, తన పెంచిన మొదకై ప్రధానిగా ఉన్నాడని చెప్పేసి 127 సంవత్సరాలు అనగా హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు కూడా ఎస్తేరు రాణిగా ఉన్నది. మౌనంగా ఉంటూ అని చెప్పిన మొదకై ఆ 127 సంస్థానాలకి ప్రధానిగా ఉన్నాడు. గట్టిగా చెప్పబడి ప్రభుని కనపడతాం. హల్లెలూయా. కాబట్టి ఆ చిన్నది వర్తినట్టుగా దేవుడి యొక్క సన్నిధిలో, దేవుడి యొక్క దయలను, మనుషుల దయలను, క్రీడా జ్ఞానం వయసులను దేవుడి యొక్క కృపలో అవిలా వర్తిల్లాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. గాడ్ బ్లెస్ యు గాడ్. స్వీట్ విషయాలతో చెప్పారు. ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో విశ్వాసం గారు అదేవిధంగా వారు కూడా ముందుకు వచ్చి కొన్ని మాటలు పంచుకోవాల్సిందిగా అది ఏ సందర్భం అంటే బర్త్డే సంవత్సరానికి ఒక్కసారి కన్నుల పండుగ జరుగుతూ ఉంటుంది. అటు పుట్టినరోజు వచ్చిన మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. ఒకసారి గట్టిగా అందరం హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందర్భం ఏదైనా కూడా దేవుని స్తుతించుట మంచిది. మంచి రోజున దేవుని మాటలు పట్టుకొని మనము విన్నాము. అందుని బట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక. లూకా సువార్తలో యేసు ప్రభు చరిత్ర అంతా రాయబడి ఉంటుంది. తల్లిదండ్రులు మాట విన్నట్టు, ఆయన ఏటేటా మందిరం వెళ్ళినట్టు, పెద్దల దయందులు, మనుషుల దయందులు, దేవుని దయందులు యేసు వర్ధిల్లుతూ వచ్చాడు. మన అన్నం కూడా అలాగే మన సేవకుల దయందులు, మనుషుల దయందులు, సంఘం దయందులు, పట్టణం దయందులు, గ్రామం దయందులు వర్ధిల్లును గాక. ఆమె కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. సంబంధించిన సేవకులకు నా ప్రత్యేకమైన వందనాలు. అందరం గమనిస్తాము. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అభిలయ గురించి ప్రార్థిద్దాం. 11 సంవత్సరాలు ఆయన యొక్క దయాకిరీటం వహించి 12 సంవత్సరాలు ఆయన కృప దయచేసిన బట్టి ఆయన మనం తెలుస్తాం. అంటే ఆయన కుటుంబస్తులం కాబట్టి ఏది ఇచ్చినా ఆయనకి మనం రుణం తీర్చుకోలేని కాబట్టి ఆయన ప్రార్థిద్దాం. అందరూ ప్రార్థిద్దాం. స్తోత్రం, 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 స్తుతి, 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 స్తుతి. సర్వాసన ప్రార్థన ప్రియపడుతుంది. ఘనమైన
వారి కోరిన విధంగా ప్రభావ మార్గం ప్రభావ దయచేసి దేవుడు ప్రకటిస్తూ తన బ్రతుకు దినమంతా కృపాక్షేమంతో క్షేమంగా ఇచ్చుతాను విధానం బట్టి చేస్తూ సంవత్సరాల బాధలైన కష్టాలు ఎన్నో వేదనలు ప్రభావం ఆదరణ ఇచ్చిన దేవుడు గొప్ప ఆదరణ ఇచ్చిన దేవుడు ప్రభావానికి అవి జ్ఞానాన్ని బట్టి తీసుకురాగలుగుతున్నాం వీటి మంచి అక్కడ తయారు బట్టి తీసుకురాగలుగుతున్నాం ప్రభావ ఆ బిడ్డలను వేసే తన జీవితంలో ప్రభావ ఆయా